శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం కనకధార స్తోత్రంలో ముందు 1-2 శ్లోకాలు మరి ప్రార్థనా శ్లోకమైన వినాయక స్తుతి చేసుకున్నాం. ఈరోజు మనం 3-4 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షం ఆనంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మైక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఇక్కడ కూడా అమ్మవారి చూపులే వర్ణిస్తున్నారు. అమ్మవారి చూపులు అయ్యవారి చూపులు రెండు చెప్తున్నారు. ఇక్కడ అయ్యవారు ఎలా ఉన్నారు, అమ్మవారు ఎలా ఉన్నారు, అయ్యవారిలో అమ్మవారి చూపు ఎలా ఉంది అనే విషయాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి చూపుని దేంతో పోలుస్తున్నారంటే ఇందీవరోదర సహోదరం ఇందిరాయాః. అమ్మవారి చూపు ఎలా ఉందట? ఇందీవరం అంటే నల్ల కలువ, ఇందిరాయాః అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎలా ఉందట ఆమె చూపు? ఇందీవరోదర. ఇందీవరం అంటే నల్ల కలువ, ఉదరం అంటే దాని లోపల దుద్దు భాగం. ఆ నల్ల కలువ యొక్క లోపలి యొక్క దుద్దు భాగంలో ఎలా ఉంటుందట? అక్కడ మంచి సుగంధం ఉంటుంది, మరియు ఆ నలుపు తెలుపు కూడా ఉంటుంది. అక్కడ మరి తడి ఉంటుంది. ముఖ్యంగా నల్ల కలువ వికసించకుండా ఉన్న దాంట్లో మధ్యలో దుద్దు వచ్చేసి చాలా మృదువుగా మెత్తగా మరియు తడితో ఉంటుంది. అమ్మవారి కళ్ళు కూడా లోపల తెల్లగుడ్డు ఉంది. ఆ అమ్మవారి శరీరమే సుగంధ భరితం, ఇక సుగంధం ఉంటుంది. ఆ కళ్ళు కూడా ఎలా ఉంటాయి? తడితో ఉంటాయి. ఆర్ద్రాం పుష్కరిణీం శ్రీ సూక్తంలో చెప్పినట్టుగా. అంటే తడి ఉంది అంటే అర్థమైంది, డ్రైనెస్ లేదు. బాగా తడి ఉంది అంటే అర్థమైంది ఆ కళ్ళల్లో దయ ఉంది, ఆ కళ్ళల్లో ప్రేమ ఉంది, ఆ కరుణ. అరుణాం కరుణా తరంగితాక్షిం. ఆ తరంగం అవుతుంటుంది ఆ తడి. ఆ ప్రేమ దయ అనే భావాలు ఆ కళ్ళల్లోనే కురిపిస్తుంటామె. అటువంటి కళ్ళు గల తల్లి. ఆ తల్లిని ఏమడుగుతున్నాడు ఆయన? ఈషత్, కొంచెం అమ్మ. అంత విశాలమైన నల్ల కలువ లాంటి అరవిరిసినటువంటి నల్ల కలువ యొక్క లోపలుండే ఆ దుద్దు లోపల ఉండేటువంటి ఆ తెల్లదనము, ఆ యొక్క సుగంధము, ఆ యొక్క దయ అనే తడి, ప్రేమ అనే తడి ఉన్న ఆ విచ్చిన ఆ కన్ను నాకేం చేయాలట? ఈషత్, కొంచెం తల్లి. ఆ చూపు చాలా కొంచెం. ఈషత్ కొంచెం. నిషీదత్, నా మీద ప్రసరింపచేయి. మయి, నా ఎందు కొంచెం ప్రసరింపచేయి. ఎంత? క్షణం, చాలా కొద్దిగా, అరక్షణం చాలు తల్లి. ఈ క్షణార్థం, నీ చూపులో ఉండే ఈ క్షణ అర్ధభాగం, అరక్షణం, అంత చిన్న చూపు నా మీద ప్రసరింపచేయి. ఎందుకు అడుగుతున్నాడు ఆ చూపు? ఆ బ్రాహ్మణి కోసం అడుగుతున్నాడు. తన కోసమా, తన స్వార్థం కోసమా? తన స్వార్థం కోసం కాదు, ఆమె గురించి అడుగుతున్నాడు. అమ్మా, ఇంకా నీ చూపు ఎంత గొప్పదో తెలుసా తల్లి? విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షం. మంచి దక్షత కలవి ఆ కళ్ళు. ఎటువంటి దక్షత? దానం చేసేంత దక్షత కలిగి ఉన్నాయి ఆ చూపులు. ఎలా కలిగిస్తున్నాయట? విశ్వామరేంద్ర, దేవతలు, ఈ విశ్వంలో ఉండే ఆ దేవతలకు వాళ్ళకి ఇంద్రుడి యొక్క పదవిని, పద అంటే పదవిని విలాసంగా పొందాడు ఆ ఇంద్రుడు. ఎలా పొందాడు? నీ యొక్క దయాగుణం వల్ల, నీ యొక్క ఆ ప్రేమ వాత్సల్యం, బిడ్డల మీద ఉండే దయ వల్ల, ఆ దానగుణం వల్ల పొందారు. ఆ దానగుణం ఎవరికున్నది? నీ భర్తకైన మురవిద్విషోపి, ఆయనకుంది. మురవిద్విషోపి అంటే మురా అనే రాక్షసుడి శత్రువు మురవిద్విషోపి. అటువంటి ఆయనకి, ఆయన ఎటువంటి వాడంటే ఆ ఇంద్రుడు అలాంటి వాళ్ళు తప్పులు చేసినా కూడా, వాళ్ళు పదవులు పోగొట్టుకుంటే
ఆయన ఎంత దయామడు అంటే అంత దయామడు. వాళ్ళకి తిరిగి పదవి ఇప్పించాడు. ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది? నీ చూపుల పాత్ర ఉంది. ముందు అమ్మా నీ చూపు ఆ నల్ల కలవల లోపలుండే దుద్దులాగా ఉండే చూపుతో ఉన్న సహోదరు అంటే దాని తోడబుట్టిందా అన్నట్టుగా ఉన్నాడు ఆమె కళ్ళ చూపు. అటువంటి చూపు నీ చూపుతోనే ఆయన దానం చేశాడు. ఏం దానం చేశాడు? సంపద, సామ్రాజ్య లక్ష్మినే దానం చేశాడు. ఎలా చేయగలిగాడు? నీ చూపులు ఆయన ద్వారా ప్రసరించి వాళ్ళకి ఆ భాగ్యం కలిగించాడు. ఆయన ఆ ఇంద్రుడికి పదవి నిలబెట్టాడు. విభ్రమ అంటే కొంచెం ఒక అర్థం జారిపోవడం. పదవిలో జారిపోయిన వాడికి పదవి తీసుకొచ్చి ఇచ్చేసాడు, దానం చేశాడు. ఆయన ఎలా ఇవ్వగలిగాడు? ఆ లక్ష్మీ శక్తితోనే ఇవ్వగలిగాడు. తనలో ఉన్న లక్ష్మీ శక్తితోనే ఆయన వాళ్ళకి ఇవ్వగలిగాడు. అది చెప్తున్నారు అక్కడ. ఎందువల్ల? దానికి మనకు ముందే చెప్పుకున్నాం. ముందు ముర విద్వేషపు వచ్చిన దగ్గర మనం అక్కడ చెప్పుకున్నాం. ఈ ముర విద్వేషపు ఎందుకు చెప్తున్నారు? ముర అనే రాక్షసుడు ఎలాంటి వాడు అన్నీ నాది 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 అనేవాడు. నాకే అన్నీ కావాలని బ్రహ్మదేవుడి యొక్క వరం పొందాడు. పొంది అహంకరించాడు. అందరూ నా వాళ్ళు, అందరివి నాకు కావాలి, దేవతలు ఉండేవన్నీ సౌకర్యాలు నాకు కావాలి, వాడి ఉద్దేశం అది. అందుకని ఏం చేస్తాడు? భూలోకంలో రఘు మహారాజు యజ్ఞాలు చేస్తుంటే వచ్చి ఆ యజ్ఞాన్ని దేవతలకు ఇవ్వకూడదు, హవిస్సులు నాకు ఇవ్వాలంటాడు. లేకపోతే నాతో యుద్ధం చేయండి, చంపేస్తా అంటాడు. వాడు యుద్ధం చేస్తే ఎవరు గెలవలేరు. ఎందువల్ల? బ్రహ్మదేవుడు వరాలు పొందాడు మరణం లేకుండా. మృత్యు వచ్చే రకంగా వాడు ఎప్పుడైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తాడో అప్పుడే మరణం వచ్చేది వాడికి. కాబట్టి వాడు మామూలుగా డిమాండ్ చేస్తే వాడికి మృత్యువు రాదు. ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు ఏం చేస్తాడు వశిష్ఠుడు తెలివిగా, ఎందుకయ్యా అందరికీ మృత్యుని ప్రసాదించేవాడు ఆ యమధర్మరాజు, ఆయనతో పోయి యుద్ధం చేయి, ఆయన గెలిస్తే మమ్మల్ని గెలిచినట్టు ఏం చెప్తాడు. వెంటనే యమధర్మరాజు వెళ్ళిపోతాడు, ఆయన మీద యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నాకేముందయ్యా, ఈ పదవి నాది పదవి, ఈ పదవికి మూలమైన వాడు విష్ణుమూర్తి, ఆయన దగ్గరికి పోవయ్యా అని చెప్తాడు. ఓహో అసలు ఆయన అని చెప్పి అక్కడికి పోతాడు. పోయేసరికి విష్ణుమూర్తి దగ్గరికి అప్పటికే అందరు దేవతలు వెళ్ళిపోతారు. అయ్యా వీడి ఆగడాలు భరించలేకుండా ఉన్నాం అని చెప్పేసి. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడు, ఆయన అక్కడికి వచ్చేస్తాడు మురాసురుడు. రాగానే ఏంది మురాసురు నన్ను చూసి భయపడుతున్నా, నీ గుండె చూడు ఎంత అదురుతోంది అంటాడు. నా గుండె ఎదరడం ఏంది, నేను ఎవరినైనా చేయిస్తానని చెప్పి గుండె మీద చేయి పెట్టుకుంటాడు. వెంటనే ఆయనకు అడ్డం వేసి, అంటే నాది నాది అనేవాడు తన హృదయం కూడా నాది అని పట్టుకున్నాడు. అదే అది పట్టుకుంటే చాలు వాడు పోతాడు. అందుకని ఆయన రెచ్చగొట్టి పట్టిస్తాడు. పట్టించి చక్రంతో తల తీసేస్తాడు. అలా వాడిని సంహరిస్తాడు. మురాసురుడిని అట్లా సంహరించాడు. నాది నాది అందరిది నాది అనుకున్న వాడిని లేకుండా చేసి పరిస్తాడు. అటువంటి విష్ణుమూర్తి ఏం చేశాడు? అమ్మా ఆ ఇంద్రుడి మీద ఎంత దయ కలిగిందంటే, ఆయనకి దయా సముద్రుడు కదా విష్ణుమూర్తి. ఆయన ఒకసారి దుర్వాస మహర్షి ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఆయన వచ్చాడని చెప్పి, మహర్షి వచ్చాడని చెప్పి ఆయన తన మెడలో వేసుకున్న మాల ఇచ్చాడు. అదే తీసుకొని వస్తున్నాడు. ఎదురుగా ఇంద్రుడు వస్తున్నాడు. బాగా మత్తు మందు సేవించి అహంకారంతో వస్తున్నాడు. దారిలో కనిపించాడని నమస్కారం పెట్టాడు గురువు గారు అనేసి. ఈయన సరే ఇంద్రుడంత వాడికి నమస్కారం పెడితే ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని తన చేతిలో ఉండే ఆ పూలమాల ఇచ్చాడు. ఇవ్వగానే ఆ పూలమాల తీసి ఐరావతం మీద వేసాడు ఆ ఇంద్రుడు ఆ అహంకారంతో. వెంటనే ఆ ఐరావతం కాస్త తన తొండంతా తీసి ఇసిరి కొట్టింది. కొట్టంగానే అప్పుడు దూర్వాస మహర్షి కోపం వచ్చింది. నాకు విష్ణుమూర్తి యొక్క ప్రసాదం తెచ్చిస్తే నువ్వు అంత లెక్క లేకుండా చూస్తావా అని చెప్పి వెంటనే ఆయన నీకున్న లక్ష్మీదేవి కాస్త సముద్రం పాలవుగా అని చెప్పించేస్తాడు. వెంటనే సంపద అంతా, పదవి అంతా పోతుంది. అదే విభ్రమ పోగొట్టుకుంటాడు. జారిపోయింది, ఆయన కూడా సంపద అంతా పోయింది. పోయేసరికి మళ్ళీ విష్ణుమూర్తి పాదాలు ఆశ్రయించాడు. గురువుని ఆశ్రయించాడు. మొదట బృహస్పతి చెప్పాడు, నువ్వు అలా కాదు విష్ణుమూర్తిని ప్రార్థించాల్సిందని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ఆయన తప్ప ఆ లక్ష్మీ కటాక్షం రావాలంటే ఆయన అనుగ్రహం కావాల్సిందే ముందని చెప్తాడు. అప్పుడు ఆయన ప్రార్థిస్తే క్షీరసాగర మదనం చేయమని చెప్పి చేయిస్తాడు. చేయించినప్పుడు అందులోంచి లక్ష్మీదేవి వస్తుంది. వచ్చి ఆమె ఏం చేస్తుంది? విష్ణుమూర్తినే వరిస్తుంది. మనకి ముందు శ్లోకాలు చెప్పేశారు. ఆయనకే పులకింత కలిగించింది ఆమె చూపుతో. అక్కడి నుంచి అప్పుడు ముగ్ధురాల అప్పుడే పెళ్లి కూతురులాగా వచ్చి ఆయనతోనే ఆకర్షించింది. ఆమె ఆకర్షించి వచ్చి తన చూపులతోనే ఆకర్షించేసింది.
వచ్చి అప్పుడు ఆయన పక్కన నిలబడుతుంది. తర్వాత వివాహం జరిపిస్తారు. ఆమెపై ఆయన హృదయంలో చేరి అప్పుడు అందరిని అనుగ్రహిస్తుంది. ఆ ఇంద్రుడు కూడా ప్రసాదిస్తుంది సంపద. అంటే ఆయనలో చేరి ఆయన ద్వారా వాళ్ళకి ఇచ్చేసింది. కాబట్టి ఆనంద హేతు ఆయన విష్ణుమూర్తి చూడంగానే ఆనందం అయిపోయింది. ఎందువల్ల ఆయన వచ్చి మొరబెట్టుకున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఆయన కోరిక తీర్చాలి కదా. భక్తుడి కోరిక తీర్చదు భగవంతుడు. తీర్చాలంటే ఆమె వచ్చి తన తన హృదయంలో కూర్చొని అప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు విష్ణుమూర్తి కూడా ఆనందం అయిపోయింది. ఆనంద హేతు, హేతు అంటే కారణం. ఆయన ఆనందానికి కారణం ఎవరయ్యావో నువ్వు అయ్యావు తల్లి అని ఇది ఒక అంశం. ఇంకో కథ కూడా ఉంది. మనకు వామన అవతారం. అసలు వామన అవతారంగా రావాల్సిన అవసరం లేదు విష్ణుమూర్తికి. కానీ అప్పుడు కూడా బలిచక్రవర్తి ముల్లోకాలను ఆక్రమించిన తర్వాత ఇంద్రుడు వాళ్ళు వచ్చి ప్రార్థించలేదు విష్ణుమూర్తిని. మాకు ఇలా అయింది, మా దుస్థితి ఇలా ఉంది అని వాళ్ళేం చెప్పుకోలేదు. ఆ దితి వచ్చి విష్ణుమూర్తిని మొరబెట్టుకుంటుంది. స్వామి, నా బిడ్డలు నా కళ్ళ ముందే ఇలా అయిపోతుంది, చూడలేకపోతున్నా అని చెప్పి స్తోత్రం చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆమె యొక్క ఆ భక్తికి మెచ్చుకొని, అమ్మ నీ గర్భవాసం నేను చేసి నీకు పుడతానని చెప్పి ఆయన వామన అవతారంగా 12 నెలలు ఆమె గర్భంలో ఉంటాడు. అదితి గర్భంలో ఉండి బయటికి వచ్చి మళ్ళీ వామన అవతారంతో ఆ అటువై వెళ్ళి ఆ బలిచక్రం దానం అడుగుతాడు. దానం పొందాడు ఆయన. దానంగా పొందేటప్పుడు అన్ని అవతారాల్లో లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణుమూర్తిని వదిలిపెట్టి ఉండదు. ఆ రాముడికి సీతగా, కృష్ణుడికి రుక్మిణిగా, ఇలా ఏ అవతారం ఎత్తినా ఉంటుంది. వామన అవతారంలో కూడా ఉన్నది. ఆయనలో తేజస్సుగా కూర్చోంటారు. తేజస్సుగా ఉండి అది తీసుకున్న దానాన్ని వెంటనే ఇంద్రుడికి ముల్లోకాలు ఆయన ఆక్రమించి ఇంద్రుడికి ఇచ్చేశాడు. అట్లని చెప్పి ఆయన దయామయుడు కాకుండా పోలా. ఎందుకంటే బలిచక్రవర్తి చాలా గొప్పవాడు. అందులో బలిచక్రవర్తి పాతాళలోకాన్ని పంపించి ఆయన వాకిట్లో కాపలాదారుగా కూర్చున్నాడు తన సుదర్శన చక్రాన్ని పెట్టి. అంత గొప్పవాడు విష్ణుమూర్తి. అమ్మ, ఆ విధంగా అటువంటి నీ భర్త హృదయంలో ఏముందో తెలుసుకొని వాళ్లకు నువ్వు అనుగ్రహించేశావు. ఏది పదవిని పోగొట్టుకున్న వాళ్ళకి పదవిని ప్రసాదించావు నువ్వు. అటువంటి తల్లివి, అటువంటి చూపు తల్లివి. ఆ హృదయంలో తొంగి చూసి ఆయన హృదయంలో ఉండే విషయాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ఆయన సంతోషం కలిగించిన ఓ తల్లి, నాకు కొంచెం అంత చూపు నేను అడగలేదు తల్లి. ఆ కొంచెం చూపు అది కూడా ఎందుకు అడుగుతున్నాను, ఆ విష్ణుమూర్తికి ఆనందం కలిగించే పనే ఆ బ్రాహ్మణి చేసింది. ఏం చేసింది? ఏకాదశి పాలన దానికోసంగా ద్వాదశి రోజు నేను పోతే నా జోలిలో వచ్చి ఆ ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయ వేసింది తల్లి. కాబట్టి ఆమె అంతరంగాన్ని కూర్చోడు. నువ్వు విష్ణుమూర్తి యొక్క అంతరంగాన్ని చూసావు కదా. ఆయనకి ఇష్టమైంది ఏంది? ఆయన భక్తులైన వాళ్ళని రక్షిస్తుంటే ఈమెపై సహకరించాలి, ఆమె చూపు పెట్టాలా. అప్పుడు నీవు కూడా మా మీద కూడా ఈషత్ కొంచెం చాలా కొద్దిగా అడుగుతున్నానమ్మా, నేను పూర్తిగా కన్నంత విప్పాలి, ఆ నల్ల కరువులా విప్పాలి, నా నేత్రం అడగలేదు తల్లి. ఆ కడగంటి చూపు, ఆ చివరి చూపు, ఒక్క క్షణమే అది అనుగ్రహించు. ఎందువల్ల ఈ బ్రాహ్మణికి బాధ ఉంది మనసులో, నాకు ఇలాంటిది వివాహస్తోని దానం చేయాల్సిన బాధపడుతోంది. కాబట్టి ఆమె హృదయం కూడా బాధపడుతోంది. ఆయన హృదయాన్ని తెలుసుకున్నావు, ఈమె హృదయాన్ని కూడా తెలుసుకోమ్మా, తెలుసుకొని అనుగ్రహించవమ్మా అని చెప్పి అది అడుగుతున్నాడు. ఈషత్ నిషీదతు మీక్షణార్థం, అర్ధభాగం చాలు, ఆ చూపు చాలు తల్లి. అటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పి కోరుతున్నారు ఈ శ్లోకంలో. ఇప్పుడు మనకి అంతటా ఈ శ్లోకంలో ఇంత చక్కగా అమ్మవారి చూపులు, ఆ చూపులు ఎక్కడ దాకా పోయినాయి, దానం చేసేంత గొప్పదానికి వెళ్ళిపోయి, అంత దాన శక్తి ఉన్న ఆ కళ్ళు, ఆ దయగలికి కురిపించగల కళ్ళు, ప్రేమ చూపించగల కళ్ళు, ఆ చూపు నా మీద కూడా కొంచెం ఈ క్షణం ప్రసరింపచేయమని చెప్పి అడుగుతున్నారు ఆదిశంకరాచార్య గారు. తర్వాత 4వ శ్లోకం. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనంద కంద మనిమేష మనంగ తంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూతై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః. అమ్మవారిని ఇక్కడ ఏం సంబోధిస్తున్నాడు? భుజంగ శయాంగనాయాః. అమ్మవారిని ఏం చెప్తున్నాడు? భుజంగం ఆదిశేషుడు, ఆదిశేషుడి మీద ఉండేవాడు ఎవరు? ఆ విష్ణుమూర్తి. పవళించి ఉండేవాడు, సైనంగా చేసుకున్నవాడు, పాన్పుగా చేసుకున్నవాడు ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క అంగన భార్య. అటువంటి ఓ తల్లి అంటే ఆ పదం చెప్పడంలోనే ఏం చూపిస్తున్నాడు మనకి? అయ్యవారేమో ఆదిశేషుడి మీద పవళించి ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర అమ్మవారు కూర్చో ఉన్నారు.
వెంటనే రెండు ఒకేసారి చెప్తున్నారు. ఒక్క పదంలో మొత్తం సీన్ చూపిస్తున్నాడు. అంటే అయ్యవారేమో తన తలకిని చేయి పెట్టుకొని పడుకో ఉన్నారు. అమ్మవారేమో కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతున్నారు. అది జరుగుతున్న సన్నివేశం. సన్నివేశం ఒక్కసారి చూపించేసి ఏం చెప్తున్నాడు, ఆమీలితాక్ష. ఆ విష్ణుమూర్తి కళ్ళు ఎలా ఉన్నాయట, ఆమీలిత, అరమోట్టు కన్నుడు, అంటే సగం మూసేస్తున్నాడు, సగం తెరుచున్నాడు, అలా పెట్టుకున్నాడు ఆ కళ్ళు. అంటే అర్థమైంది, ఆయన యోగ నిద్రలో ఉన్నాడని అర్థం. అర్ధనిమిలిత నేత్రాలంటేనే యోగ నిద్రలో ఉన్నాడు. యోగ నిద్రలో ఉన్నాడంటే తనలో తను రమిస్తున్నాడు, అది తనలో తనే ఆనందపడుతున్నాడు. అటువంటి ఆయన్ని అధిగమ్య పొందిందాను, అటువంటి ఆయన పొందిందాను, పొంది ముద ఆనందం. ఆమె ఆనందపడుతోంది ఆయన చూసి. ఎందుకు? ఆయన ఆనంద కందం. ఆనంద కందం అంటే అన్ని సమస్త విశ్వంలో ఉండే సమస్త ఆనందాలకి మూలమైన వాడు. ఆనంద కందం అంటే మూలం. ఈ భూమి మీద విశ్వంలో ఆనందం ఉందంటే కారణం ఎవరు? వాళ్ళిద్దరికి వస్తుంది ఈ పదం. ఆనంద కందం అని ఇద్దరికి వస్తుంది, ఆయనకే కాదు. ఇద్దరు చేసే పని అదే కదా, ఆయనలోనే ఉంది కదా, లోపల హృదయస్థానంలో ఆమె కదా కూర్చోంది. కాబట్టి ఇద్దరు ఏం చేస్తున్నారు? ఈ విశ్వానికి అంతటికి ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. అటువంటి మీరు, అటువంటి ఆ స్వామిని, ఆ అర్ధనిమీలిత నేత్రాలతో పడుకొని ఉన్న ఆ స్వామిని అనిమేష, కళ్ళు రెప్పం వేయకుండా చూస్తోందట అమ్మవారు. అమ్మవారు చూపిలా ఉందట అనిమేష, ఆ కన్ను రెప్ప వేయకుండా స్వామిని చూస్తూనే ఉందట. చూస్తూ ఏం చేస్తోంది? ముకుందం, స్వామి పేరని చెప్పారు, ముకుందం. ముకుందం అంటే మోక్షం ఇచ్చేవాడు. ఆయన ఏం చేస్తాట? పడుకొని కళ్ళు మూసుకొని యోగ నిద్రలో పడుకొని ఏం చేస్తాట? అర్ధనిమిత నేత్రాలతో కూర్చొని ఎవడైతే తన హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటారో, తన గురించి తనను చేరుకోవాలని ఎవరైతే కోరుకుంటారో, యోగులు, ఋషులు, తపస్సులు, వాళ్ళంతా ఎవరు కోరుకుంటారో వాళ్లకు మోక్షం ప్రసాదిస్తుంటాడు ఆయన. అది చూసి ముద అమ్మవారు ఆనందిస్తున్నారు. అబ్బా, నా భర్త ఏం చేస్తున్నాడో, అందరికీ మోక్షానికి అర్హత ఉన్న వాళ్ళందరికీ మోక్షం ప్రసాదిస్తున్నాడని చెప్పి ఆనందంగా చూస్తోందట. ముద ఆనందంతో చూస్తోంది. అంతేకాదు, అన్ని ఆనందాలకు మూలమైన వాడు. అటువంటి వాడిని ఎలా చూస్తోందట? అనిమేష, రెప్పపాటు లేకుండా చూస్తోందట అమ్మవారు. చూస్తూ అనంగతంత్రం, అనంగుడు అంటే మన్మధుడు. మన్మధుని యొక్క తంత్రం, తంత్రం అంటే టెక్నిక్, తంత్రశాస్త్రం అంటారు కదా. తంత్రశాస్త్రం అంటే టెక్నాలజీ. ఆ టెక్నిక్ అమ్మవారికి తెలుసుట. ఆయనేమో ప్రపంచానికి అతీతంగా కూర్చొని హాయిగా పరబ్రహ్మ నిరాకార నిరంజన రూపంలో ఆయన పాటికి ఆయన తనలో తను రమిస్తూ కూర్చోన్నాడు. దేనికి అంటకుండా, దేన్ని పడుచుకోకుండా. అనంగడంటే శరీరం లేనివాడు, బాహ్య స్మృతికి లేకుండా కూర్చోన్నాడు ఆయన. అటువంటి ఆయన మీద కూడా అమ్మ నువ్వేం చేస్తావు, నువ్వెలా చూస్తావు ఆయన్ని? ఆకేకర స్థిత కని నిక పక్ష్మనేత్రం. పక్ష్మనేత్రం అంటే కను రెప్పలతో ఉన్నట్టు ఆ కళ్ళు మొత్తం రెండు కళ్ళతో కాదుట, ఒక కన్ను. ఆ ఒక కన్నుతో ఆమె పాదాలు వస్తోంది. ఆయన పడుకోన్నారు. ఆమె చూస్తోంది ఆయన్ని. రెండు కళ్ళు తెరిచే ఉన్నాయి. అనిమేషన్ అంటే కళ్ళు రెప్పలు పడలేదు, కానీ ఒక కన్ను చివరికి చూపు తెప్పించి ఓర చూపు చూస్తోందట ఆయన్ని. ఆ పడుకున్న విష్ణుమూర్తిని ఓర చూపు చూస్తోందట. ఆకేకర స్థిత, ఆకేకర అంటే ఈ తల దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చేసింది చూపు. ఈ కనుగుడ్డి చివరి దాకా వచ్చేసింది. అది కూడా కనినిక. కనినిక అంటే చివర ఉండే రెప్పల భాగం. మనలాగా ఇంత చిన్న రెప్పలు ఉంటావు కదా, పెద్ద ఉంటాయి వాళ్ళకి. ఆ చివర ఉండే ఆ భాగం మెరిసిపోతుందట, ఆ కనినిక, ఆ రెప్పల చివరి భాగం. పైన ఆ కళ్ళు, కను రెప్పలు, ఆ పక్ష్మనేత్రం, ఆ కళ్ళకుండే ఆ నేత్రములకుండే ఆ పక్ష్మములు అంటే రెప్పలు, బాగా విశాలమైన రెప్పలు కదా వాళ్ళకి, మనలాగా ఉండవు. అంత పెద్ద రెప్పలతో ఉన్న ఆ కళ్ళు ఎలా ఉందట? ఆ చూపు చివరికి తీసుకొచ్చేసిందట. చివరికి తీసుకొచ్చి స్వామిని చూస్తోంది. ఇట కాళ్ళు ఒత్తుతూ ఆ చివరి చూపుతో స్వామిని చూస్తోందట. చూసినప్పుడు ఏమైపోయింది? ఆ అనంగతంత్రం, అటువంటి నిర్వికార స్థితిలో ఉన్న ఆ పరబ్రహ్మకే ఆమె ఏం చేసిందట? అనంగతంత్రం అంటే మన్మథ భావాన్ని కలిగించిందట. ఆ ఓర చూపుతోనే ఆయన మనసు దోచుకుంది. దోచుకునే సరే ఏమైపోయింది? పంచకృత్య పారాయణ. ఆయనలో ఆయన ఏమనుకుంటాడు? ఎప్పుడు నిర్వికార స్థితంగా కూర్చోమన్నారనుకుంటాడు. కానీ అమ్మవారు ఏం చేస్తారు? ఆయనలో ఒక స్పందన తెప్పిస్తుంది, కదలిక తెప్పిస్తుంది. తెప్పించి ఏం చేస్తుంది?
పంచకృత్యాలు చేయిస్తుంది. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే పనులు చేయిస్తుంటుంది. ఈ తంత్రం, ఆ టెక్నాలజీ ఆమెకు ఒక్కదానికే తెలుసు. కాబట్టి ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఆమెకే తెలుసు. కాబట్టి ఆ భావాన్ని ఆయనలో కలిగిస్తూ కూర్చున్న ఓ తల్లి ఏం చేయాలా? భూత్యై భవేత్, నాకు కూడా భూత, ఆ యొక్క చూపు, ఆ అంత చూపు నేను అడగడం లేదు తల్లి. ఆ ఓర చూపు ఏదైతే ఆ విష్ణుమూర్తికి హృదయంలోకి పోయి తాకే రకంగా చూస్తున్నావే, అంత చూపు నాకు మీద కూడా ప్రసరింపచేయి. భవేత్ భూత్యై, నాకు సంపదలివు. భుజంగ శయాంగనాయ, ఓ తల్లి ఆ విష్ణుమూర్తితో పాటు కూర్చున్న, ఆ ఆదిశేషం మీద కూర్చున్న ఓ తల్లి, నాకు సంపదలు అనుగ్రహించవమ్మా. నా కోసం అడుగుతున్నానా? ఏ విధంగా అయితే విష్ణుమూర్తి కోరికలే అసలు కోరికలు లేనివాడు ఆయన, విశ్వంలో ఉండే అందరికీ కూడా మోహాన్ని కలిగించడానికి కోసంగా మన్మధుడు, మనసుజుడు, ఆయన మనసులో పుట్టాడు. ఆయన ఎవరు? మన్మధుడు. అటువంటి తంత్రం కలిగిన వాడు విష్ణుమూర్తి. ఎలా? ఈ విశ్వాన్ని మాయతో నడిపిస్తున్నాడు ఆయన. ఆ మోహం కలిగితే గానీ, కోరికలు కలిగితే తప్ప విశ్వం జరగదు. దాన్ని సృష్టిస్తూ ఉన్నవాడు ఆయన. ఆ తంత్రం ఆయన చేతిలో ఉంది. అటువంటి ఆ స్థితిలో, నిర్వికార స్థితిలో ఉన్న ఆయనలో హృదయం తెలుసుకొని, ఆయనకు అనుగుణంగా ఏ విధంగా అయితే నీ చూపు ద్వారా స్పందన కలిగిస్తున్నావో తల్లి, ఆ స్పంద శక్తిగా ఉన్నావో తల్లి, అందులో ఇదిగో మాతటి కూడా స్పందించు. ఇదిగో ఈమె బ్రాహ్మణి, ఈమెలో కూడా బాధ ఉంది, అర్థం చేసుకో. అందరికీ కోరికలు తీర్చే శక్తి నీకుంది. కోరికలు లేని స్థితి కూడా తీసుకుపోయే స్థితి ఉంది ఆయనకి. అందుకనే ముకుందం, ఆయన ముకుందుడు. కోరికలనే మాయా ప్రపంచాన్ని సృష్టించి ఆ మాయా ప్రపంచానికి అతీతంగా ఉన్న వాడిని తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఆయన శరీర బాహ్య స్మృతి లేని వాడిని తీసుకెళ్ళిపోతాడు ఆయన, తనలో కలిపేసుకుంటాడు. అంత గొప్ప స్థితి ఉన్నవాళ్ళు మీ ఇద్దరు. కాబట్టి ఓ తల్లి, అటువంటి ఆమె నీ దృష్టి మళ్ళించి చూస్తున్నావు కదా, ఈ బ్రాహ్మణికి కూడా, ఆమె కూడా ఈ దయనీయ స్థితిలో ఉంది. కాబట్టి ఆమె కూడా సంపదలు ప్రసాదించవమ్మా అని చెప్పి కోరుకుంటున్నాడు. భూత్యై భవేత్ మమ భుజంగ శయాంగనాయ. కాబట్టి ఓ తల్లి, ఆ ఆదిశేషం మీద కూర్చున్న ఆ పరబ్రహ్మలోనే, నిర్వికారంగా ఉన్నట్టు ఆ పరబ్రహ్మలోనే ఆ పంచకృత్యాలు చేతిదాన్ని సిద్ధం చేస్తున్నటువంటి ఆ అనంగతంతం తెలిసిన ఓ తల్లి, మా బాధ కూడా చూసి మాకు సంపదలు ప్రసాదించవమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ విధంగా మనం ఈరోజు కనకధార స్తోత్రంలో 3-4 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.